వస్తే 100 రోజులు నిండుతుంది. మార్చి 15 తర్వాత ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరగాలి నాకు అర్థం కాదు. 100 రోజుల్లో చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు వంచి రేపు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఊర్లలో తిరగాలి? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. చర్చ పెట్టండి, రచ్చబండ కాడ చర్చ పెట్టండి, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు రేపు ఏమంటాడు, మన ఊళ్ళో తెలుసో తెలియకో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అనుకో, ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా, నేను మోసం చేసినా, రుణమాఫీ ఎగబెట్టినా అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అని అంటారా? అనడా రేవంత్ రెడ్డి? ఇక ఎగబెట్టడా? నేను ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు అనడా? రేపు 2 లక్షల రుణమాఫీ ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు, నేను ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు, నేను ఆడోళ్లకు 2500 రూపాయలు ఇచ్చి మహాలక్ష్మిలు చేస్తా అని నేను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు, నేను బోనస్ వడ్లకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు, నిరుద్యోగ యువతకు 4000 ఇస్తా అని చెప్పి ఓట్లేయించుకొని పంగనామాలు పెట్టినా నాకు ఓటేసిండ్రు, ఆడోళ్లకు పెళ్లిళ్లకు 1,00,000 రూపాయల తులం బంగారం ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు అని అంటాడా? వాడు అంటాడా? సన్న బియ్యం 15 కిలోలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు అనడా రేపు? మరి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అట. మరి ఏమంటాడు? 100 రోజుల్లో నేను మంచిగా చేసినా అని జనం నాకు ఓట్లేసిండ్రని అంటాడా? రేపు మనకు అడిగే హక్కు ఉంటుందా? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడోళ్ళకు 2500 ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువతకు 4000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, సన్న బియ్యం ఎగ్గొట్టినా, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన అయినా నాకు ఓటేసిండ్రు అని అంటాడా? మరి గీ ముచ్చట రచ్చబండ కాడ ఊర్లల్లా మనం పంచాయతీ పెట్టాలన్నా వద్దా? ఏ ఊరికి ఆ ఊరికాడ మన కార్యకర్తలు మాట్లాడాలన్నా వద్దా? ఓ తమ్ముడు అంటుండు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది కూడా యాడ్ చేయన్నా అంటుండు, సరిగా చేస్తుండు కిందికి వెళ్ళి. గట్ల చాలా ఉన్నాయి, చెప్తే 420 ఉన్నాయి, 420 ఉన్నాయి. అయితే నేననేది ఒక్కటే, ఈ కార్యకర్తలు ఏంటే ఇంకా చాలా ఉన్నాయి. నేననేది ఒక్కటి, ఇవి మనం చెప్పాలన్నా వద్దా? ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా వస్తే ఆమ్దాని కమ్మయింది, ఖర్చు ఏమో ఎక్కువైంది. మన 5 ఏళ్ల గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది, దెబ్బ తగిలింది మనకి. 45 రోజులు లాక్డౌన్ అయినాయి, ఖర్చు ఏమో తప్పది, ఆమ్దాని ఏమో నిల్లు. కరోనా వస్తే మందులు, దవాఖాన్లు, ఆక్సిజన్లు, గరీబోళ్లకు 2500 బ్యాంకులు వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, చాలా ఖర్చు పెట్టినాం. కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపినాడే మీకు ఎప్పుడన్నా? కరోనా వచ్చినాడు ఆమ్దాని లేకపోతే మా ఎమ్మెల్యేల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, మంత్రుల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, ఉద్యోగస్తుల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, రైతన్నలకు మాత్రం రైతు బంధు ఇచ్చిండు టైం మీద కేసీఆర్. వీడేమంటుండే ఉల్టా కదా, ఇది రైతన్నలే ఆప్తా దరికిస్తా అంటుంది. రైతులు గరీబ్ గాలు 6 గాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్న లాస్ట్ అట, ఏసీ రూమ్లలో కూర్చుంటోళ్ళు ఫస్ట్ అట. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నీతి. మరి మనం ఆలోచించుకోవద్దా? మనం ఎటువైపు ఉండాలి? ఇలా కరోనా వచ్చినప్పుడు అందరినీ ఆగబట్టి రైతులు కడుపులో పెట్టుకున్న కేసీఆర్ని కాపాడుకుందామా? నాకు రైతు లాస్ట్, ఏసీ రూమ్లలో కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్దోళ్ళే ఫస్ట్ అంటుండు రేవంత్ రెడ్డి. మనం ఆలోచన చేయొద్దా? రైతులు ఆలోచన చేయొద్దా? కరోనా సమయంలో కూడా రైతు బంధించి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ను కాపాడుకునే బాధ్యత ఇవాళ మన మీద ఉందా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడే మా మిత్రులు భూపాల్ రెడ్డి గారు చెప్పింది, అరే వానకాలం 110 కోట్లు వస్తుండే, యాసంగి 110 కోట్లు వచ్చు, 220 కోట్లు వచ్చి ఒక ఏడాదికి ఒక్క నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి వస్తుండే. ఇప్పుడు వాళ్ళన్ని దానికి ఈకలు తోకలు బీక్తారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఉందని ఆపిండు. పార్లమెంట్ ఓట్లు డబ్బలు పడంగానే ఇక నీకు బంధు అని అన్ని పెడతాడు. ఇక నీకు 5 ఎకరాలు దాటింది బంధు, నీ ఇంట్లో నౌకరు ఉన్నది నీకు బంధు,
నువ్వు పంట వేయలేదు బంధు, నీకు మోటార్ సైకిల్ ఉన్నది బంధు, నీకు ట్రాక్టర్ ఉన్నది నీకు బంధు అని అన్నీ ఇప్పుడు రేపు ఏర్తడిగా అన్నీగా రేపు ఈకలు తోకలు పెట్టి అందరికీ కోతలు పెట్టే పనిలో ఉన్నాడుగా. మరి మనం ఆలోచించుకోవద్దా? దయచేసి కార్యకర్తలు మనం నష్టపోయినాం, ఇలా మనం బాధపడుతున్నాం, వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ చర్యలు చూస్తుంటే కార్యకర్తల గుండెలు రగిలిపోతా ఉన్నాయి. ప్రతి కార్యకర్త కూడా బాధపడుతున్నాడు ఇవాళ. ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే ఇవాళ రక్తం ఉడుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మనం కష్టపడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క కార్యకర్త ధైర్యంగా గట్టిగా ప్రజలకు వచ్చి మనకు బాజాప్తా చెప్పొచ్చు, భయపడదేమున్నది. మనం చేసింది చెప్పాలి, కాంగ్రెస్ అని మోసం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట చెప్పు ఇక అంతే. అరే వాడు 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు చేస్తానా లేదా? నేను 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నాడు. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముంగడి గుంజుకున్నాడు. కుర్చీ గిట్ట ఎవడైనా గుంజుకోయి. కానీ 9 తారీఖు చేస్తా అన్నాడు, 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండా? అంటే కుర్చీ ఎక్కనికి మాత్రం 2 రోజులు ముంగడికి వచ్చిండు. హామీలు అమలు చేయమంటే మాత్రం 2 ఏళ్ళు వెనక కట్టుండు. అంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ నీతి. దయచేసి ఈ ముచ్చట చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్కు ఓటేస్తే ఏమంటారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లా? అరే రుణమాఫీ ఇవ్వకుండా ఓట్లు పడ్డాయి అంటాడా? అనడా?